ఏంటిది చెయ్యి కట్ చేసుకున్నావేంటి? చూసుకోవాలి కదా బాను. చూడు ఎలా కట్ అయింది. అయ్యో రక్తం. ఎందుకండి ఇంత ప్రేమని లోపల దాచుకుని ఏమీ లేనట్టు పైకి నటిస్తున్నారు? ఈ ప్రేమని నేను ఎలా దూరం చేసుకోగలను? అయ్యో బ్లడ్ ఆగట్లేదు. రా పసుపు పూసి కట్టు కడతాను రా. నా కొడుకుని చాలా నాగ్గా జానతనం చూపిస్తూ మరి లొంగ తీసుకుంటోంది. ఊర్మిళ ఊర్మిళ, ఈ మందు బిళ్ళలన్నీ కలిసిపోయాయి. కొంచెం ఏ పూట బిళ్ళలు ఆ పూటకి విడదీసివ్వవా? ఏమైంది అలా ఉన్నావు? ఏంటి ఊర్మిళ, ఎందుకు నీలో నువ్వు అలా మదన పడుతున్నావు? ఏం జరిగింది? అబద్ధం అమ్మ తలని కూడా ఊపేలా చేస్తుంది. ఊర్మిళ, అబద్ధం అమ్మని కూడా మోసం చేస్తోంది అమ్మమ్మ. ఏంటే నువ్వు ఏమంటున్నావు? నా కొడుకు నాతో ఇంకా అబద్ధం చెప్తూనే ఉన్నాడమ్మమ్మ. వాడు చెప్తే మాత్రం నిన్ను నమ్మమని ఎవరు చెప్పారు? నమ్ముతూ వస్తున్నానమ్మమ్మ. వాడు దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తానని చెప్తూ వస్తుంటే నేను నమ్ముతూనే ఉన్నాను. కానీ నా కొడుకు ఆ భానుని ఇంకా ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏంటి? అమ్మమ్మ, అబద్ధం తప్పించుకునేటటువంటి ధోరణిని పెంచుతుంది. నిజాయితీ ఎదుర్కొనే ధోరణిని అలవాటుగా మారుస్తుంది. అందుకే ఆడే ఒక్కొక్క అబద్ధం మనిషి మీద ముసుగులా కప్పుతూ వెళ్తుంది. ఇదివరకు నా కొడుకు మీద నాకే తేడా ఉండేది కాదు. వాడు నా కళ్ళలోకి చూసి మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఎప్పుడో గాని వాడు నా కళ్ళలోకి చూడట్లేదు. అసలు వాడి దగ్గరికి దాన్ని వెళ్ళనివ్వకే. ఏంటి? అవునే, దాన్ని గదిలో నుంచి బయటికి పంపించేశాం కదా. ఇంకా దాన్ని వాడెదురుగా పడకుండా చెయ్యి.
వాడి గదిలోంచి దాన్ని బయటికి తొయ్యగలగమే కానీ వాడి మనసులోంచి కాదమ్మమ్మా. వాడి మనసు గదుల్లో దాని మీద ఎంత ప్రేమని దాచిపెట్టుకోకపోతే దాని చేతి వెళ్ళి తెగితే వాడి గుండె కోసుకున్నంత బాధపడ్డాడమ్మమ్మా నా కొడుకు. అది బాధపడితే వాడికి బాధ, అది నవ్వితే వాడికి ఆనందం. దాన్ని వద్దు అన్నప్పుడు మనమంటే వాడి మొహంలో కోపం, కాని మనసులో విషాదం. అసలు ఎంత వద్దంటున్నాను దానికి అంత దగ్గరైపోతున్నాడమ్మమ్మా. ఏం చేయనమ్మమ్మా, నేనేం చేయను. అమ్మో, నిన్నింత బాధపడేలా చేసింది అంటే ఈ వ్యవహారం ఎంత ముదిరిపోయిందో నాకు అర్థమైంది. ఇంక దాన్ని ఇంట్లో నుంచి పంపకపోతే వాడి బతుకులో నుంచి ఎప్పటికీ పంపించలేము. ఉండదు, అది ఉండదు, ఉండనివ్వను. హా? ఏయ్ ఊర్మిళ, ఆగవే, ఎక్కడికెళ్తున్నా? ఆగు ఆగు ఊర్మిళ. అమ్మా నీలు, నీలు, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి ఆంటీ. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, చేస్తావా? నేను ఇక్కడికి వచ్చిందే మీకు హెల్ప్ చేయడానికి. చెప్పండి ఆంటీ. చూడమ్మా నీలు, నీ గురించి నాకు ఏమీ తెలీదు, నువ్వెవరో కూడా నాకు తెలీదు. అయినా సరే కార్తిక్ నిన్ను తీసుకొచ్చి నాకు పరిచయం చేసి తను నీ కోడలమ్మా అని అనగానే నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిన్ను కోడలుగా అంగీకరించానా లేదా? యా, యాక్సెప్ట్ చేశారు. పోనీ తర్వాతైనా సరే నిన్నేమైనా అడిగానా? నో. కార్తిక్ నేమైనా అడిగానా? నో. ఏమీ అడగలేదు అంటే దాని అర్థం నాకు నీ గురించి ఎలాంటి అభ్యంతరం గాని అనుమానం గాని లేదనే కదా? యా. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది? ఆ, నీకింకా అర్థం కాలేదా? అరచేతిలో వెన్న పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా తిరిగినట్టు ఇంట్లో ఇంత మంచి కోడల్ని పెట్టుకుని ఇంకొక కోడలి గురించి ఎందుకు వెతుక్కోవాలి అంటుంది మా ఊర్మిళ. అంతే కదా ఊర్మిళ? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్. హా, నువ్వో ఇంగ్లీష్ కోడివి, మేము తెలుగు పక్షులం. ఒకే జాతి వాళ్ళమైనా వేరే వేరే భాషల వాళ్ళం అయిపోయావు. సరేలే ఊర్మిళ, నువ్వే విషయమేంటో సూటిగా చెప్పేయ్. నీలిమా, నువ్వు కార్తీక్ చిన్నతనం నుంచి స్నేహితులు. కలిసి చదువుకున్నారు, కలిసి పెరిగారు, కలిసి ప్రేమించుకున్నారు. ఆ ప్రేమని బంధంగా మార్చుకునే అవకాశం వస్తే మాత్రం ఎందుకు మీరు వెనకడుగు వేస్తున్నారు? త్వరగా ఆ బంధం ముడిపడేలా చేసుకోవచ్చు కదా? అదే 2 రోజుల్లో జరగబోయేటటువంటి మీ నిశ్చితార్థం అబద్ధపు నిశ్చితార్థం కాకుండా నిజంగానే చేసుకోవచ్చు కదా? అంటే కార్తీక్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమంటున్నారా? అయినా ఒప్పుకోవడం ఏంటి నీలిమా? మీరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు కదా? అది కాస్త కొంచెం తొందరగా చేసుకుంటే ఇక నాకు ఎటువంటి బెంగా ఉండదు. నా కొడుకు జీవితం బాగైపోయింది అనుకుంటాను. కానీ ఇదంతా భానుని బయటికి పంపడానికే అని కార్తీక్ చెప్పాడు. దట్టు ఇంకా మా డేటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అదయ్యాక మేమొకరితో ఒకరం కలిసి బతకగలము అనే నమ్మకం వచ్చాకే నిజమైన ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ అని కార్తీక్ అన్నాడు. నేను అనుకున్నాను, మరి అదేమీ అవ్వకుండా రియల్గా ఎంగేజ్మెంట్ అంటే ఏ పిచ్చి, ఏంటిది? నీ లవ్ మ్యాటర్ క్లియర్ చేయడానికి మా మమ్మీ వస్తే నువ్వేంటి ఒప్పుకోకుండా అడ్డుపడుతున్నావు? ఛా! నీలు, నా మాటను అర్థం చేసుకో అమ్మా. నీకు కార్తిక్ అంటే ప్రాణం, వాడికి నువ్వంటే ఇష్టం. అంత ఇష్టం ఉన్న తర్వాత మళ్ళీ పెళ్లి కోసం ఈ అర్థం చేసుకోవడాలు డేటింగ్లు ఎందుకు? చూడు, రేపు జరగబోయే ఉత్తిత్తి ఎంగేజ్మెంట్ని నిజం చేయి నీలు. నీ వేలుకు తొడిగే రింగ్స్ అలాగే ఉండేలా చెయ్యి. త్వరగా మీ ప్రేమని పెళ్లిగా మార్చు. నీలిమా, నువ్వు అన్నయ్యని నువ్వుండు చాందిని.
ఆంటీ నాకు కొంచెం టైం కావాలి. ఐ వాస్ థింకింగ్. అలాగే నీలు, బాగా ఆలోచించుకొని రేపు నీ ఆన్సర్ చెప్పు. కాకపోతే ఓకే అని మాత్రం చెప్పు. సరేనా? అలాగే ఆంటీ. ఒప్పుకో నీలిమా, మాకు ఆ వాసుగాడి కూతురు నుంచి విముక్తి కలిగించు. అలాగే బామ్మ. నీలు తెలివైందిలే అమ్మమ్మ, మనం చెప్పినట్టే చేస్తుంది. నువ్వు పద. ఏ నీలిమా, ఏంటిది? నీ లవ్ కోసం నన్ను హెల్ప్ చేయమన్నావు. ఇప్పుడు అమ్మే వచ్చి నిజంగా ఎంగేజ్మెంట్ చేసుకోండి అంటుంటే నీ లవ్ మ్యాటర్ చెప్పి ఒప్పేసుకోకుండా ఇలా టైం అడిగావెందుకు? అడగ్గానే ఒప్పేసుకుంటే నేను డౌన్ అవుతాను. నేను ప్రేమించాను, మీ అన్నయ్య ఫ్రెండ్షిప్ చేశాడు అంటే నేను చీప్ అవుతాను. ఇప్పుడు మీ మామ్ వచ్చి నన్ను హెల్ప్ అడిగింది, సో నేను అప్పర్ హ్యాండ్లో ఉన్నాను. అంటే రేపేం చెప్తావు? ఆబ్వియస్లీ ఓకే అంటాను, బట్ సమ్ కండిషన్స్ ఆర్ అప్లైడ్. కండిషన్సా? యా, కావాలనుకున్నది నోరు తెరిచి అడగకూడదు. ఆపోజిట్ పర్సన్స్ వచ్చి అడిగేలా చెయ్యాలి. దట్ ఈస్ మై స్ట్రాటజీ. బట్ నీ గురించి నేను మా మమ్మీకి చెప్తే? నీకు నాతో అవసరం లేకుండా ఉండదు కదా, సో నువ్వు చెప్పు. తెలివైన దానివే. రాము, బాను, నీకు విషయం చెప్పాలే. నేను కూడా నీకు విషయం చెప్పాలి. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? అలా నా చేతి వేలు కట్టయినప్పుడు ఆయన కళ్ళల్లో నా గురించి బాధ, నాకు ఏం కాకూడదనే కంగారు, నా మీద అమితమైన ప్రేమ కనిపించాయి. అంత ప్రేమని ఆయన గుండెల్లోనే దాచుకున్నారే. అత్తయ్య మీదున్న ప్రేమ, గౌరవంతో బయటకు చెప్పలేకపోతున్నారు అంతే. నాకు చాలా నమ్మకంగా ఉంది, ఆయన నాకు దూరం కారనే నమ్మకంగా ఉంది. నీలిమ కానీ ఇంకెవరైనా కానీ ఆయన మనసులో చోటు సంపాదించుకోలేరు. ఇది నిజం. రాము, ఏంటి ఇందక్కడి నుంచి నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వు ఉలుక్కు పలుకు లేకుండా ఉన్నావు? నీ ఆనందాన్ని పాడు చేయడం ఇష్టం లేకే. నా ఆనందాన్ని నువ్వు పాడు చేస్తావా? అదేంటి? అదేంటంటే ఏంటో చెప్పవే. అంకుల్కి కార్తిక్ నీలిమల నిశ్చితార్థం గురించి తెలిసిపోయింది. అవునే, ఆయన పాపం చాలా బాధపడుతున్నారు. కూతురి జీవితం సంతోషంగా లేదని తెలిసినా ఏ తండ్రైనా ఎంత బాధపడతారో నేనిప్పుడు నా కళ్ళతో చూస్తున్నానే. నీ కళ్ళ ముందే నీ భర్తకి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుగుతుంటే నువ్వెంత కష్టాన్ని అనుభవిస్తున్నావో అని ఆయన తలుచుకొని కుమిలిపోతున్నారే. నిన్న కష్టం నుంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తే నువ్వేం సమాధానం చెప్తావో ఆయనకి బాగా తెలుసు. అందుకే నీకు చెప్పలేక, ఏమీ చెయ్యలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నారే. నాకు నాన్న లేరు, ఆయన ఉంటే ఎంత ప్రేమ చూపించుండేవారు. మీ నాన్నని చూస్తే నాకు తెలుస్తుంది. ప్లీజ్ ఒక్కసారి అంకుల్కి ఫోన్ చేసి మాట్లాడవే. ఆయన నీతో తన బాధని చెప్పుకోకపోవచ్చు, నువ్వు మాట్లాడితేనైనా ఆయనలోని బాధ తగ్గుతుందో లేదో చెప్పలేను గాని ఒక్కసారి మాట్లాడవే ప్లీజ్.
కార్తీక్, అమ్మా నువ్వింకా నిద్రపోలేదా? రోజు ఈ టైంకి నిద్రలో ఉండేవాడివిగా, నువ్వెందుకు పడుకోలేదు? అబే ఏం లేదమ్మా, ఎందుకో నిద్ర రాలేదంతే. ఏమైనా ఆలోచిస్తున్నావా? అబే ఆలోచన ఏం లేదు. మరి నీ ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది, ఎందుకు? ఆందోళన చచా అలాంటిదేం లేదమ్మా. మరి ఏమీ లేనప్పుడు పడుకోవచ్చు కదా నాన్న, పడుకో. అమ్మా నిన్నొకటి అడగనా? ఆ, నీకు నేనంటే చాలా ఇష్టం కదా. నువ్వు ఉన్నంత వరకు నాకు ఏ కష్టం రానివ్వవు కదా. ఉహుం. మరి నీ తర్వాత కూడా నన్ను నీలాగా చూసుకోగలిగే అమ్మాయి కావాలని అనుకుంటున్నావు కదా. ఏమ్మా ఆ, చెప్పు. ఆ, మరి అలాంటి అమ్మాయే నీ కోడలవ్వాలని కోరుకుంటావు కదా. ఒకవేళ రేపు నీకు కోడలిగా నీలిమ వచ్చినా, వేరే ఇంకెవరొచ్చినా నన్ను నీలా చూసుకోగలరనే నమ్మకం నీకుందా అమ్మా? అలాంటి అమ్మాయి అదే అంత ప్రేమ చూపించే అమ్మాయి దొరక్కపోతే నువ్వు బాధపడతావు. నువ్వు బాధపడితే నేను చూడలేనమ్మా. నువ్వు బాధపడ్డం చూడలేకే కదమ్మా భానుమతి లాంటి అమ్మాయిని నేను మన నుంచి దూరంగా పంపించాలనుకుంటున్నాను. ఇంట్లో అన్ని పనులు చేస్తూ, ఎవరికి ఏం కావాలో అన్నీ అమర్చుతూ, అచ్చం అమ్మలా అందరి కడుపు చూస్తూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా తీరుస్తూ, తనే అందరికీ తలలో నాలుకలా మెదులుతూ, నన్ను బాగా చూసుకుంటూ, నాకంటే నిన్ను బాగా చూసుకుంటూ ఉండే అమ్మాయి అలాంటి అమ్మాయి దొరుకుతుందమ్మా. చిక్కని కావ్యమా మదిలో నిలిచి నవ్వే తీరమా చేతి కందని హృదయమా పసిడి కలల గానమా ఆత్మ చిలుక ఆశల రూపమా ఎదపై భారం మోపినా తానో నావై సాగెను
నిజమైన ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఇంకా 3 నెలలు టైం ఉంది కదా. బట్ 2 కండిషన్స్ ఉన్నాయి. నా కండిషన్స్ మనకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. ఇది నీ కండిషన్ కాదు, ఇప్పుడు నాకున్నటువంటి యాంబిషన్. ఏం జరిగినా ఎదుర్కోవటానికి మానసికంగా నేను సిద్ధంగానే ఉంటున్నాను. అలా అని మాటివ్వండి ఆంటీ.